ఆరణికందప్ప మేస్త్రి వంటి మహనీయుడి పేరుతో నడుస్తున్న సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంతపేట రద్దీ ప్రాంతం కావడంతో ప్రతిరోజు వేలాది మంది పాదచారులు, వ్యాపారులు, విద్యార్థులు సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. గంటకు 1000 లీటర్లు, రోజుకు 5000 లీటర్ల వరకు శుద్ధి చేసిన తాగునీటిని అందించే ఈ ప్లాంట్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. సమాజ సేవ లక్ష్యంగా ఆరణికందప్ప మేస్త్రి సత్రాన్ని ఏర్పాటు చేయడం ఆయన దాతృత్వానికి నిదర్శనమన్నారు. 1972లో దేవాదాయ శాఖలో విలీనమైన తర్వాత కూడా సత్రం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని, ప్రతి ఏడాది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని, అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. ఈ యొక్క సరౌండింగ్ ఏరియాలో ఈ 4-5 స్ట్రీట్స్లో పెద్ద పెద్ద స్ట్రీట్స్ ఇక్కడికి వస్తువులు కొనుక్కోవడానికి అనేక మంది పక్కన విలేజ్ల నుంచి, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక కనికల హాస్పిటల్ ఒకటి ఉంటాం. ఆ రోజుల్లో ఈ యొక్క ఆరణికందప్ప గారు వారికి ఇక్కడెక్కడైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇక్కడ వారు కొన్ని సత్రాలు కట్టి, కొన్ని రూములు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. అలాంటిది 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ కార్యక్రమంలో ఈరోజు వీరు ఎంత మంచి పని, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మనుషుల యొక్క ఆరోగ్యం సగం తినే తిండి, తాగే నీరుని బట్టి ఉంటుంది. తాగే నీరు స్వచ్ఛమై, తినే తిండి స్వచ్ఛమైంది అయితే ఎటువంటి జబ్బులు రావు. ముఖ్యమంత్రి గారు అయితే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈరోజు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, డ్రింకింగ్ వాటర్కి 2029 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ఆ ట్యాప్ కనెక్షన్ కూడా ఎట్టేదంటే ట్రీట్ చేసిన వాటర్, అది కూడా ఎక్కడిదంటే సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలా. ఆ విధంగా ఆదేశిస్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినాయి. నా మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఈరోజు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2.0, అమృత్ 2.1, మళ్ళీ UIDF 1, UIDF 2, వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 14 కోట్లతో వాటర్ వర్క్స్ అయితే 2029కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా జల జీవన్ అనే కార్యక్రమాన్ని 28,000 కోట్లతో, 28 కోట్లతో, అది కూడా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేస్తే మొన్న అక్టోబర్కి దానికి టైం అయిపోతే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి, ఉపరాష్ట్రపతి గారు మన యొక్క డిప్యూటీ సీఎం గారు కూడా కేంద్రాన్ని సంప్రదించి ఆ 28,000 కోట్లు, యాక్చువల్గా 28,000 కోట్లని మళ్ళా శాంక్షన్ చేయించారు. అది కూడా గ్రౌండ్ అయింది, కొంత ఇంకా గ్రౌండ్ అవుతుంది. అవి కూడా 2029 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు, 2028 డిసెంబర్కే. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఆశించి రాష్ట్రంలో చేస్తున్నారో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆరణికందప్ప మేస్త్రి సత్రంలో కమిటీ వారు కూడా ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఇది స్టార్ట్ చేసినందుకు మరొకసారి నేను అభినందిస్తున్నాను.
అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ కందప్ప మేస్త్రి జయంతిని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేదలకు దుప్పట్లు పంపిణీ చేయటం, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ వీరు చేస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు కలెక్టరేట్ నిర్మాణంలో తన ప్రతిభను చూపించి ఈ కందప్ప మేస్త్రి ఆంగ్లేయుల యొక్క ప్రశంసను పొందాడు. అలాంటి వ్యక్తి కందప్ప మేస్త్రి. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కమిటీ ఎడ్డు మహేష్ గారు, అదేవిధంగా శ్రీదేవి గారు, మాధవి, కీర్తన, వెంకటేశ్వర్లు, మహేష్ కుమార్, జ్యోతి, వెంకట రామారావు గారు మరియు భీమయ్య, తర్వాత మునిరామ బ్రహ్మ, సుష్మా, వీళ్ళందరూ దీంట్లో కమిటీ మెంబర్గా ఉండేవారు. అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం వీళ్ళందరూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన సంతపేట ప్రాంతంలో శ్రీ అరణి కందప్ప మేస్త్రి సత్రంలో పరిశుభ్రమైన మంచినీటిని ప్రారంభోత్సవం చేసినందుకు మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అరణి కందప్ప మేస్త్రి సత్రం చరిత్ర అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉంది. మేము కూడా చిన్నప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ అరణి కందప్ప మేస్త్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన నీరుని అందించడం కోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషికి ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారి నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప పనులు జరగడం చాలా గొప్ప విషయం. వారిని మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో కనికల ఆసుపత్రి దగ్గరలో ఉన్న ఆరణి కందప్ప మేస్త్రి సత్రం. ఇది ఆరణి కందప్ప మేస్త్రి గారు అప్పటి రోజుల్లో ఇక్కడ అమెరికన్ హాస్పిటల్కి కానీ అదేవిధంగా కనికల ఆసుపత్రికి కానీ వచ్చే పేషెంట్ల కోసం వాళ్ళ కోసం ఈ సత్రాన్ని నియమించారు. ఈ సత్రానికి ఒక ట్రస్ట్ బోర్డు నియమించి నెల్లూరు నగరంలో మన పురపాలక శాఖ మాత్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్రస్ట్ బోర్డు నిర్వహించడం, ఈ ట్రస్ట్ బోర్డులోకి జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీల నుంచి కూడా డైరెక్టర్స్ నియమించడం, అదేవిధంగా ఈ ఆరణి కందప్ప మేస్త్రి సత్రం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, దాంతో ఈరోజు ఇక్కడ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మంచినీటి సరఫరా, రోజుకి 1000 లీటర్ల మంచినీటి సరఫరా ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఇది మంత్రివర్యులు శ్రీ నారాయణ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం అవడం, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ ఆరణి కందప్ప మేస్త్రి సత్రం నెల్లూరు నగరంలో నెల్లూరు నగర నడిబొడ్డున ఉండటం, ఇది అనేక సేవా కార్యక్రమాలకి అనేక మందికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీన్ని ఆరణి కందప్ప మేస్త్రి గారు పేద పేషెంట్లు ఎవరైతే ఆ కనికల హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళ కోసం స్థాపించారు. దీని నుంచి ఉచిత గదులు మరియు ఉచిత మంచినీరు అవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంలో ఆయన దీనికి సంబంధించి కొన్ని షాపులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఉండే ఇటువంటి దీన్ని అభివృద్ధి చేయాలని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు రోజుకి 1000 లీటర్లు ఉచిత మంచినీరు ప్రతిరోజు ఇవ్వాలని సంకల్పించి ఈరోజు మొదలుపెట్టాము. ఇది ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.